రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వరలక్ష్మి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కె మహేందర్ రెడ్డి విచ్చేసి డాక్టర్ బొప్ప సాగర్ కలిసి హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు సంతలో పశువులను కొన్నట్లు ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకుని సీఎల్పీనే విలీనం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా కన్వీనర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టుకు వెళ్ళి కొంతమంది శాసనసభ్యుల్ని అనర్హత వేటు వేయించాలని చెప్పని ఓ ప్రచారము అయిపోయింది, వాళ్ళ పదవులు రద్దు అవుతున్నాయి, ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పని పగటి కళలు కన్నటువంటి వాళ్ళు 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు సుమారు 60 మంది వరకు ఈ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, జడ్పీ చైర్మన్లను, అనేక వందల జడ్పీటీసీలను, ఎంపీటీసీలను చేర్చుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి వాళ్ళు ఏకంగా పార్టీలను మేము శాసనసభలో, శాసనమండలిలో విలీనం చేసుకున్నామని గొప్ప చెప్పిన వాళ్ళు ఆనాడు స్పీకర్కి అధికారం ఉంటుందని చెప్పని డంకా బజాయించి చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానాలు నచ్చక వాళ్ళ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వారి శాసనసభ్యత్వం రద్దు చేపిస్తామని, వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు అయిపోయిన ఉప ఎన్నికలకే మీ సిద్ధమని ఏదైతే ప్రచారాలు చేసినటువంటి వాళ్ళకి ఈరోజు మేము మొదటి నుంచి చెప్తున్నాం. మాకు న్యాయస్థానాలంటే గౌరవం ఉంది, న్యాయస్థానాలు గౌరవిస్తూ ముందుకు పోతామని. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు కూడా శాసనసభ్యులకు సంబంధించినటువంటి ఇప్పుడే వార్తలు వింటున్నాం. 3 మాసాల్లో స్పీకర్ గారు ఈ అంశాన్ని తేల్చండి అని చెప్పని తీర్పు వచ్చినట్టు, వాళ్ళేమో ఈ శాసనసభ్యత్వాలు రద్దు చేయమని మేము వెళ్ళినా రద్దు అవుతుందని చెప్పని దుష్ప్రచారం చేసింది. సుప్రీంకోర్టు ఈరోజు ఏమి అభిప్రాయపడ్డది, ఇది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది, 3 మాసాల్లో తేల్చమని చెప్పండి. సరే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మా సూచన, సలహా, సజెషన్ ఏదైతే ఉందో ఆ తీర్పు మా శాసనసభకు సంబంధించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు నిర్ణయం తీసుకుంటారు చెప్పండి భావన వ్యక్తం చేస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఆ రోజు స్పీకర్ గారికి విశేష అధికారులు నేను చెప్పని మీరు ఏదైతే 60 మందిని తీసుకున్నప్పుడు నిర్ణయం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా స్పీకర్ గారి విచక్షణ అధికారానికి, స్పీకర్ గారి నిర్ణయానికి వదిలేద్దామంటే ఈరోజు నానా రకాలుగా యాగ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏమంటారు ఉంటున్నారు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది బాల్, స్పీకర్ గారి అధికారాన్ని ప్రకారమే జరగాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడ్డది. కాబట్టి ఈరోజు మీ మొదటి నుంచి చెప్పింది నిజమైందనే మాట చెప్పడానికి కోసం ఈ సందర్భంగా ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈర్ష్యాభావంతో ఇక్కడ కేటీఆర్ కానీ, అటు హరీష్ రావు కానీ, అటు కవిత గారు కానీ రకరకాల యాగి రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం పడిపోతుంది, కూలిపోతుంది, కాలిపోతుంది, ఇంకెక్కడి ప్రభుత్వం అన్నారు. 19 మాసాలైంది, 20 మాసాలకు అడుగు పెడుతుంది. ఐక్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుంటే ఈరోజు కావాలని చేసే దుష్ప్రచారం తప్ప మరొకటి కాదన్న మాట. ఆడతల్లు ఆర్టీసీ బస్సు ప్రయాణం మొదలుపెట్టిన రోజు కేటీఆర్ గారు మహిళా తల్లును అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ మాటలు నేను మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు పూర్తి కాబట్టి 6,680 కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి తరఫున ఆర్టీసీకి చెల్లించింది. ఇప్పుడేమంటావు కేటీఆర్ ఉంటుంది. ఇప్పుడు మహిళా తల్లు క్షేమపడి చెప్పడం ఇంత చక్కటి స్కీమ్ అభినందించకుండా ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తున్నటువంటి మహిళా తల్లు కించపరిచే విధంగా మాట్లాడిన మాటలు కానీ ఈరోజు రైతులు రుణమాఫీ చేసినాం. 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు, 500కే సిలిండర్ ఇస్తున్నాం. గృహజ్యోతి 200 యూనిట్లు కరెంటు కాల్చుకున్నట్టు ఉచితంగా ఇస్తూ ఉన్నాం. అరే మీ 10 ఏళ్ళ డబుల్ బెడ్రూమ్లను ఊరించి ఏ ఊర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మేము ఒక సవాల్ విసిరి ఆయన ఎలక్షన్ కానీ నా ఎలక్షన్ కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీరు చూపిస్తే మేము ఓటు అడగం, డబుల్ బెడ్రూమ్ లేని ఊరు చూపిస్తే మీరు ఓటు అడుకుంటుంటారంటే ఆ సవాల్ ముందుకు రాలేదు. ఈరోజు ఆనాటి ఇందిరమ్మ ఇల్లే మళ్ళీ ఇప్పుడు
10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారు సర్కార్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. ఆ 10 ఏళ్ళలో 10 కార్డులు ఇవ్వాలి, రేషన్ కార్డు. ఆ 10 ఏళ్ళల్లో 10 రేషన్ కార్డులు ఇవ్వాలి పేదలకు. నిధులు నీళ్లు నియామకం అధికారులకు వచ్చి సంక్షేమాన్ని మర్చిర్రు.